ఈరోజు నిరుద్యోగ యువతకి మరి విద్యార్థులకి ఎంతో అవసరమైనటువంటి కుల ధృవీకరణ పత్రాలు ఈ విషయంలో మరి ఏకవంతంగా మంజూరు చేయాలని మనవి చేస్తూ ఈరోజు కడప మండలం ఎంఆర్ఓ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని విషయాలు ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ గురించి అగ్రవర్ణాల పేదలకు ఇచ్చేటువంటి ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఉంది. దానికి సంబంధించి ఈ ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నామో గతంలో మీ సేవలో అప్లికేషన్ చేసుకుంటే చాలా ఏకవంతంగా జరిగేది. ఈరోజు సచివాలయంలో అప్లికేషన్ చేయడం అంటే సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండలేదు. మరి ప్రజలు తిరుగుతున్నప్పటికి కూడా అక్కడ ఎవరు లేకపోవడం వల్ల ఒక అప్లికేషన్ పెట్టడానికి 2-3 రోజులు పడుతూ ఉంది. అలాగే దానికి సంబంధించి కొన్ని పత్రాలు అడుగుతూ ఉన్నారు. ఒక తెల్ల రేషన్ కార్డు మంజూరు చేసిన ప్రభుత్వం అది పేదలకు ఇస్తుంది. అది 1,25,000 రూపాయల వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళకి ఇస్తుంది అంటే పేదవారు అర్థం దానికి. మరి ఈరోజు లాయర్ నోటరీ అడుగుతున్నారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ పరిధి సంవత్సర ఆదాయం 8 లక్షల రూపాయలు ఉండి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి దానికి అర్హత ఉంది. మరి అంత ఆదాయం ఉన్న వాళ్ళకి తెల్ల కార్డు ఎవరు కాబట్టి ఆ తెల్ల కార్డు లేని వాళ్ళకి మాత్రమే ఈ లాయర్ నోటరీ అడగాలని చెప్పి మేము ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నాము ఎంఆర్ఓ గారి ద్వారా. అలాగే ఈరోజు ఎస్సీలో ఎక్కువ సంఖ్యలో మతం మారుతున్నారు. విదేశీ మతం క్రైస్తవాన్ని పొందుతున్నారు. ఎవరైతే ఎస్సీలు మతం మారారో వాళ్ళు బీసీసీలో పరిగణించి కులవృత్తులు మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా సూచనా పత్రంలో సూచించడం జరిగింది.